నమస్తే అండి అందరికీ. హరే కృష్ణ. మీకు అందరి కోసం చూడండి, ఇప్పుడు ఒక చిన్న మంచి హెల్దీ లడ్డూని, డ్రై ఫ్రూట్స్ లడ్డూని మీకు చేసి చూపించడానికి వచ్చానండి. మీకు చెప్పాను కదా, మంచి హెల్దీ న్యాచురల్ ఫుడ్ టిప్స్ని, ఫుడ్ని మీకు చూపిస్తానని. అందులో భాగంగా ఈరోజు లడ్డు అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇష్టమైన ఫుడ్ అండి అది. అందుకని అటువంటి లడ్డూని హెల్దీగా ఎలా చేసుకోవాలి, ఏ ఇంగ్రీడియంట్స్ వాడాలి, ఎంత వాడాలి అని పూర్తిగా మీకు చెప్తున్నాను. జాగ్రత్తగా వినండి. చూడండి, ఇది పూల్ మఖానీ అండి. 250 గ్రామ్స్ తీసుకున్నాను. దోరగా వేయించుకోవాలి. పూల్ మఖానీ అంటే తామర గింజలు అండి. ఇవి తామర గింజలతో చేస్తారు ఇంగ్రీడియంట్. ఈ పూల్ మఖానీ ఏ మార్కెట్లో ఏ షాప్లో అడిగినా మీకు ఇస్తారు. అంటే కిరాణా షాప్లో అట్లా ఏది అడిగినా ఎక్కడ అడిగినా ఇస్తారు. ఇటువంటి ఈ ఇంగ్రీడియంట్ని శుభ్రంగా ఇలా మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకొని నీట్గా వేయించుకోవాలండి. ఒక స్పూన్ నెయ్యి వేసి వేయించుకుంటున్నాను. మందపాటి గిన్నె పెట్టుకోండి. మీకు వేగడానికి మాడకుండా నీట్గా అలా వేయించుకోండి. ఇందులో డ్రై ఫ్రూట్స్ చూసారా ఏమేమి వేస్తున్నానో, అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ వేస్తున్నానండి. చూడండి, ఇవి హెల్దీ అంటే న్యాచురల్ డ్రై ఫ్రూట్స్ అండి. న్యాచురల్గా మనకి అందించే ప్రకృతి సహజమైన ఫుడ్ అండి ఇది. ఇటువంటి ఫుడ్ తినడమే మనకి మన హెల్త్కి చాలా మంచిదండి. ఇదిగోండి, దోరగా ఇలా వేయించుకున్న తర్వాత నెక్స్ట్ అదే బాండీలో పిస్తా పప్పు అండి. పిస్తా పప్పు ఇది కూడా 250 గ్రామ్స్ తీసుకున్నాను, వేయిస్తున్నాను. ఇది కూడా దోరగా వేయించుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ అనేవి హెల్త్కి చాలా మంచిదండి. అది తగు మోతాదులో తగినంత తీసుకోవడం వల్ల మనకి అన్ని రకాల ప్రోటీన్స్, విటమిన్స్, శక్తి, అలాగే బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడం కానీ, బ్లడ్ ప్యూరిఫైర్ అవ్వడానికి కానీ ఇవన్నిటికీ ఉపయోగపడతాయండి. మన బాడీకి అవసరమైన అన్ని రకాల ఎంజైమ్స్ని, ప్రోటీన్స్ని అందించేవి డ్రై ఫ్రూట్స్ అండి. ఇవి న్యాచురల్గా సహజ సిద్ధమైన, ప్రకృతి సహజమైన మనకి ప్రకృతి అందించే ఒక వరం అండి. దీంతో ఇటువంటి లడ్డూలు చేసుకొని తినడం అంటే మనకి చాలా మంచి హెల్త్ అందుతుందండి మనకి. అయితే నెక్స్ట్ ఇప్పుడు పంప్కిన్ సీడ్స్ అంటే గుమ్మడి గింజలండి. వీటి గురించి మీకు తెలిసే ఉంటుంది. చాలా హెల్దీ ఇంకొక విత్తనం అండి. అంటే గుమ్మడి గింజల ఫ్రై చేసుకుంటున్నాం. పంప్కిన్ సీడ్స్ ఒక మంచి సీడ్స్ అండి. ఇవి చాలా హెల్త్. ఇవి మామూలుగా కూడా మనం నైట్ నానబెట్టి జ్యూస్ చేసుకునేలాగా, నానబెట్టి నీళ్ళు తాగేలా, ఇలా ఎన్నో ఉంటాయండి. ఎన్నో పద్ధతులు ఉంటాయి. కానీ ఇన్ని రకాలు ప్రతిరోజు చేసుకోవాలంటే కష్టం కాబట్టి ఈ మెథడ్లో మా ఇంట్లో ఫాలో అవుతున్నాను. గత సంవత్సరంగా చాలా బాగుందండి. అంటే హెల్త్ పరంగా పిల్లలకి ఇమ్యూనిటీ బూస్ట్ పెరుగుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, బ్లడ్ ప్యూరిఫైర్ అవుతుంది, అలాగే మంచి ఆక్సిజన్ లెవెల్స్ మన బాడీలో పుష్కలంగా ఉంటాయి అన్నమాట. గుమ్మడి గింజలు, పంప్కిన్ సీడ్స్ కూడా వేగిపోయండి. నెక్స్ట్ ఇప్పుడు సన్ఫ్లవర్ సీడ్స్ చూసారా, వీటిని చిన్న విత్తనాల్లా ఉంటాయి, అలాగే ఆనప విత్తనాల్లా ఉంటాయి మనకి. కానీ ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ చాలా మంచిదంటండి. నాకు కూడా ఒక డాక్టర్ గారు సజెస్ట్ చేశారు. సన్ఫ్లవర్ సీడ్స్ చూసారా, ఆనప విత్తనాల్లాగా ఉంటాయి. ఆనప సొరకాయలో ఉండే గింజల్లాగా ఉంటాయి. ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ అండి. వీటిని మంచిగా వేయించుకుందాం. ఇందులో వేసే ప్రతి ప్రోడక్ట్ కూడా ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి అనేది నేను చెప్పవసరం లేదండి. గూగుల్లో ఒకసారి ఆ పేర్లు చెప్తున్నాను కాబట్టి మీరు సెర్చ్ చేసి చూడండి. ఒక్క మనిషికి ఎన్ని ప్రోటీన్స్, ఎన్ని రకాలుగా ఇవి అందిస్తున్నాయి అనేది. నెక్స్ట్ మన డ్రై ఫ్రూట్స్ రారాజు
బాదం పప్పు అండి. బాదంని కూడా మంచిగా వేయించుకుందాం. బాదం పప్పు నేను తొక్కతోనే వేయిస్తున్నాను. అంటే కడిగేసి తుడిచేసి తొక్కతో వేయిస్తున్నాను. మీరు అలా కాదనుకుంటే ఒక 1 అవర్ ముందు నానబెట్టి తొక్క తీసేసి కూడా మీరు చేసుకోవచ్చు. మీకు అలా నచ్చితే అలా చేసుకోవచ్చు, మీ ఇష్టం. అయితే నేనైతే కడిగేసి తుడిచేసి వాటిని వేయిస్తున్నాను పక్కన పెట్టుకున్నవి. అవి 1 కప్పు, ఇవన్నీ కూడా 1 కప్పు వేస్తున్నానండి. అక్కడ మనకి ఉంటుంది కదా చిన్న కప్పు, ఏదైతే మీ క్వాంటిటీని బట్టి మీరు తీసుకోండి. బాదం పప్పు వేగిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక పప్పును వేయించుకుందాం, జీడిపప్పు. ఆ కప్పుతోనే ప్రతి ఒక్కటి కూడా ఆ కప్పుతోనే వేస్తున్నానండి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీను కూడాను. జీడిపప్పు, మన డ్రై ఫ్రూట్స్లో బాదం పప్పు కింగ్ అయితే కాజు క్వీన్ అండి. అవి రెండు చాలా ఫేమస్, పిల్లలకు కూడా చాలా ఇష్టమైన ఫుడ్ అనమాట. అందుకే ఇవి కొంచెం ఎక్కువ వేసుకున్నా ఇబ్బంది లేదు, కాకపోతే మరి ఎక్కువ వేయకండి. వాటికున్న వాటికున్న మంచి ఉత్పత్తిని మనం ఇదవుతాము. ఒకే ఫ్లేవర్ కాకుండా అన్ని రకాల ఫ్లేవర్స్ మనకి తెలియాలి కదా తినేటప్పుడు. అందువల్ల కాజు పప్పు వేసాను, అది వేగిపోయింది. తర్వాత చూడండి, ఇవన్నీ ఒక దాంట్లో వేసుకున్నాము, అన్నీ ఒక దాంట్లో వేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ హెల్దీ నువ్వులు అంటే అందరికీ తెలిసిందే, ఫుల్ కాల్షియం, మంచి ఫుడ్. నెక్స్ట్ అందులోనే మనం ఇన్ని డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాం కాబట్టి అరుగుదలకు, నెక్స్ట్ ఫ్లేవర్కి మనకి సహాయాన్ని అందించడానికి వీలుగా ఉండే సోంపు. ఈ సోంపు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు స్మెల్ వేగుతున్నప్పుడే మంచి స్మెల్తో మంచి ఫ్లేవర్ అనేది మనకి వస్తుంది. అలానే మన అరుగుదలకు కూడా ఉపయోగపడుతుందండి. అందువల్ల ఈ నువ్వులు 2 పిడికలు వేసుకున్నానండి సోంపు. ఈ 2 మంచిగా వేయించుకొని దోరగా వేయించుకోవాలండి. దోరగా వేయించుకోవడానికి టైం పడుతుంది, కాస్త ఓపికగా మన ఆరోగ్యం కోసం, మన పిల్లల ఆరోగ్యం కోసం ఆ మాత్రం టైం వెచ్చించాలి కదండి. ఇది రోజు చెయ్యం కాబట్టి నెలకొకసారో 2 వారాలకు ఒకసారో మనం ఒక 1 అవర్ టైం స్పెండ్ చేస్తే మన కుటుంబ ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందండి. అయితే ఈ నువ్వులు, సోంపు ఇవి ఒక గిన్నెలోకి తీసుకుందామండి. దాని తర్వాత అవిసె గింజలు, చూడండి అవిసె గింజలు కూడా. ఈ అవిసె గింజలు యొక్క ప్రత్యేకత ఏంటంటే మన బాడీలో మనం మీకు తినే ప్రతి దాంట్లో, ప్రతి ప్రోడక్ట్లో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్, అంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్లో మనకి గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది, అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుందండి. గుడ్ కొలెస్ట్రాల్ ఉండాలి, ఎంత కొంత ఉండాలి, బాడీకి ఉండాల్సినంతే ఉంచుతుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ని అయితే మన బాడీలో ఏ మూల కూడా ఉండకుండా క్యూర్ చేస్తుందండి. ఇది అవిసె గింజలు నానబెట్టుకొని తినడం కానీ ఇవన్నీ చేస్తారు, మీకు తెలిసిందే, చాలా దగ్గర చూసే ఉంటారు. ఈ అవిసె గింజలు తినడం వల్ల మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ మొత్తం క్యూర్ అయిపోద్దండి. నెక్స్ట్ మన వంటింటి దినుసులది సంబంధించి వేపిన పప్పు, అదే శనగగుళ్ళు అంటారు, అలాగే పల్లీలు అంటారు. వాటిని వేయించుకుందాం. పల్లీలు ఇలా దోరగా వేగాలండి. అస్సలు మాడడం అనేది ఉండకూడదు, ఫ్లేమ్లో పెట్టుకోవాలి. వేయించినవి మళ్ళీ మనం డ్రై ఫ్రూట్స్ వాటిలోకి ఇది తీసుకున్న గిన్నెలోకి తీసుకుందాం. పల్లీలు చూసారా, అన్ని పప్పులన్నీ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. బాదం, పిస్తా, కాజు, సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి గింజలు, ఇవేమో పూల్ మఖానీ, అవిసె గింజలు, అన్ని రకాలు. వీటినే మిక్సీ కొట్టుకుంటున్నాం మనం.
ఫస్ట్ పూల్ మకానీ వేసాను. దాంట్లోకే పూల్ మకానీ కొంచెం దీనిగా ఉంటుంది కాబట్టి దాంట్లోకి వేసుకోవచ్చు. ఖర్జూరం స్వీట్ కోసం చెప్పాను కదండి, షుగర్ వాడమని. ఒక అద్దపావు ఖర్జూరం, ఒక 100 గ్రామ్స్ నల్ల ద్రాక్ష, ఈ 2 వేసుకొని మిక్సీ కొట్టుకుందాం. ఇదంతా కూడా మంచిగా తీసుకొని, అంటే మిల్ల ఆడించకూడదా అని మీకు డౌట్ రావచ్చు. అక్కడ ఏంటంటే బాగా పొడైపోద్ది, అంతా మరీ పిండిలాగా ఉండకూడదండి, అలా అని మరీ ముక్క ఉండకూడదు. చూసుకొని కన్సిస్టెన్సీ చూసుకొని మిక్సీ చేసుకుంటే మన ఇంట్లోనే మనం మిక్సీ చేసుకోవచ్చు. దానివల్ల మిక్సీలు ఉంటున్నాయి కదండి. జస్ట్ కొంచెం కొంచెం ఎంత క్వాంటిటీ అయితే అంత క్వాంటిటీ వేసి తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మనం వేయించుకొని పక్కన పెట్టుకుని చల్లారిపోతే, కొంచెం చల్లారాకే వేయండి, కాసేపు పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మిక్సీ వేసుకొని పొడి కొట్టుకోండి. ఇవన్నీ మిక్సీ అయ్యి మంచిగా పొడి అయిన తర్వాత పొడంతా ఒక దాంట్లోకే తీసేసుకోవచ్చు. ఒకే గిన్నెలోకి తీసుకొని ఒక బాండీలోకి అందులోని మనం ఉండలు లేకుండా మంచిగా కలుపుకుందాం. మొత్తం ఈ డ్రై ఫ్రూట్స్ది, పూల్ మకానీ, అలాగే ఖర్జూరం, ఇవన్నీ కూడా ఉండలు లేకుండా కొంచెం కలుపుకొని మొత్తం మిక్సీలోదంతా తీసుకొని అడుగున మిక్సీ వేడికి కొంచెం ఉండలు కడుతుందండి. ఉండలు లేకుండా కొంచెం కలుపుకొని, ఇప్పుడు స్వీట్కి అదే సరిపోదు కాబట్టి, ఖర్జూరం ఇదే సరిపోదు కాబట్టి మనం కొంచెం బెల్లం, అవిసె గింజలు మిక్సీ కొట్టుకుందాం. అవిసె గింజలు మిక్సీ, నువ్వులు, అవిసె గింజలు కూడా మిక్సీ వేసుకొని అప్పుడు బెల్లం కూడా మనం కలుపుకుందామండి. చూపిస్తాను బెల్లం ఏ బెల్లం వేస్తున్నాను అన్నది. మేము ఏంటంటే బెల్లం తయారు చేసే వాళ్ళ దగ్గరికి అనుకోకుండా మనం వెళ్ళామండి. వెళ్ళేటప్పుడు నేను చెరకు బెల్లం అంట తీసుకొచ్చాను. ఆ చెరకు బెల్లం కూడా కొంచెం వేస్తాను. అలాగే నార్మల్ బెల్లం, మీ దగ్గర నార్మల్ బెల్లం ఉంటుంది కాబట్టి నార్మల్ బెల్లం వేసుకోండి, ఏది వేసినా పర్వాలేదు. బెల్లం అనేది కొంచెం మంచిది, తింటే పిల్లలకి ఐరన్ శక్తి అనేది పెరుగుతుంది అని అంటారు. మన పెద్దలు కూడా చెప్పిన మాటే నేను చెప్తున్నాను. నేను కొత్తగా ఏది చెప్పింది కాదండి. ఆరోగ్యం అంతా మన పెద్దలు మనకు అందించారు, కానీ దాన్ని మర్చిపోయాము. మళ్ళీ మనం గుర్తు చేసుకొని అవి తింటే ఎంత ఆరోగ్యంగా ఉంటాం, ఎంత మంచి హెల్తీగా ఆనందంగా ఉంటాం అనేది నేను చెప్పాలనుకుంటున్నానండి. నాకు తెలిసిన ప్రతి ఒక్క మంచి హెల్తీ ప్రోడక్ట్ని మీకు అందించడానికే నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశానండి. ఇదిగోండి చెరుకు బెల్లం, ఆ తెల్లగా ఉన్నది నార్మల్ బెల్లం. అయితే చెరుకు బెల్లం కొంచెం వేస్తున్నాను, 50%. అంటే రెండు కలిపి పావు కేజీ పైన ఉంటుందండి. కొంచెం అంటే అర కేజీ కూడా కాదు. మీరు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే 1/2 కిలో అయినా వేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. 1/2 కిలో అయినా వేసుకోండి, బాగుంటుంది. రెండు బెల్లాలు కలిపి ఈ పొడిలో మొత్తంగా కలుపుకోండి. మంచిగా అంతా కలిసే వరకు కలుపుకొని కొంచెం చిన్న చిన్న వండలు ఉన్న బెల్లం వండలు నలుపుకుంటే చేత్తో అయిపోద్ది. అది కలిపేసుకున్నాక మీరు ఏం చేస్తారంటే ఒక టిన్నులోకి, స్టీల్ టిన్లోకి సున్నుండల పిండి ఎలా అయితే స్టోర్ చేసుకుంటారో అలా స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్ చేసుకొని ఉన్న వాటిని చూడండి ఎలా వచ్చింది, ఎంత బాగుందో. ఇప్పుడు ఈ పిండి చూస్తేనే పాల పిండిలాగా మంచిగా స్టోర్ చేసుకుంటాం. చూడండి ఎంత బాగుందో. అక్కడక్కడ ఉన్న బెల్లం ఉండలు కూడా నలుపుకొని మనం టిన్లో స్టోర్ చేసుకొని, నేను ఒక 2 కప్పులు పిండి తీసుకున్నాను. ఈ పిండిని గిన్నెలోకి తీసుకొని ఉన్నదంతా టిన్లో స్టోర్ చేసుకున్నాను. నెయ్యి నేను ఇంట్లో తయారు చేసిన నెయ్యి అండి, అందుకే అలాగుంది. మీరు ఇంట్లో తయారు చేసింది అయితే ఇంకా మంచిది. పాలపైన వచ్చే మేగడతో నేను తయారు చేసిన నెయ్యి అండి. నేను మంత్లీ 2 టైమ్స్ చేస్తానండి. ఒక 1/2 కిలో వస్తుంది. వాటితో ఇవి అలా ఇంటి వరకు సరిపోద్దండి మాకు. పప్పులోకి వేసుకోవటానికి కానీ, పిల్లలకి ఇలా ఇవి కానీ, సున్నుండలు చేయటానికి కానీ, కొబ్బరి ఉండలకు కానీ, ఇవన్నీ కూడా నేను ఇంట్లో చేసినవే, బయట నుంచి ఎప్పుడు కొనండి. ఇలా మరగబెట్టుకోవాలి. నెయ్యి కాగబెట్టుకొని చూసారా. ఇప్పుడు దీన్ని
ఈ పిండిలో వేసుకొని వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకోండి, చెయ్యి పెట్టకుండా మధ్యలో వేసుకొని కొంచెం పిండి పైన వేసుకుంటూ చూడండి నేను వేసినట్టు. ఆ నెయ్యిలోనే మీరు చేయి పెట్టేయకండి, కాలుతుంది, తెలిసిందే కదా మీకు. ఓకే, అలా వేసుకున్నాక చేత్తో కొంచెం కొంచెం సైడ్న ఉన్న పిండి తీసి పైన వేసుకున్నారనుకోండి, ఈ పిండికి అది కొంచెం చల్లగా అవుతుంది. దాంతో మీరు అప్పుడు మొత్తం కలుపుకొని ఆ నెయ్యి పిండి కలిపి ఉండల మాదిరిగా చేసుకోవాలి. ఈ ఉండలు ఒక సంవత్సరం పిల్ల దగ్గర నుంచి 100 ఏళ్ళ వరకు ఉన్న వాళ్ళందరూ, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా తినచ్చండి. అంతేకాదండి, ఈ ఉండలు రోజుకి ఒక్క ఉండ తింటి ఒక నెల రోజులు చూడండి, మీ హెల్త్కి మీరే చెప్తారు. మీ ఆరోగ్యం, మీ ఒంట్లో ఉన్న నీరసం తగ్గిందా, నడుము నొప్పి తగ్గిందా, ముడుకుల నొప్పి తగ్గిందా అనేది మీరు చెప్తారు, మేము చెప్పడం కాదండి. ఎందుకంటే నేను ఏది కూడా అడ్వర్టైజ్మెంట్ చేయట్లేదండి. నేను లైక్ చేయండి, షేర్ చేయండి అని కూడా నేను చెప్పను. నా ఉద్దేశం ఒక్కటే, నాకు తెలిసిన మంచి ఒక విషయాన్ని మీ అందరికీ తెలియజేయాలన్నదే నా యొక్క ఈ ఛానల్ యొక్క ఉద్దేశం. కాబట్టి నాకు ఇంతకు ముందేం ఎక్స్పీరియన్స్ లేదండి. ఏమైనా తప్పుగా చిన్న పొరపాట్లు చిన్న ఇవి మాట్లాడుంటే నన్ను క్షమించండి. మీ అందరూ నా ఛానల్ని ఆదరిస్తున్నందుకు ఇలా మెయిన్ ఈ ఫుడ్ని ఇది మాత్రం తయారు చేసుకొని చూడండి, కంపల్సరీగా అందరికీ దొరికేవే. థ్యాంక్ యూ.